నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ అండ్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అన్న చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. సార్, ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా నాగ చైతన్యది అండ్ అలాగే శోభితది ఎంగేజ్మెంట్ జరిగింది. మరి అదే రోజు వేణుస్వామి గారు వాళ్ళ జాతకాలు చెప్పడం జరిగింది. దీన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. మరి మీరేమంటారు దీని గురించి? ఈ విమర్శించే వాళ్ళకి కాస్త సెన్స్ ఉండాలమ్మా. ఇప్పుడు ఆయన వీళ్ళకేం పని, వీళ్ళకేం సంబంధం? ఆయన ఎక్స్టెన్షన్ గతంలో చెప్పాడు, సమంతది 2 ఏళ్ల ముందే చెప్పాడు. ఆయన చెప్పి 2 ఏళ్ళకు వాళ్ళు విడాకులు తీసుకున్నారు. సో ఆయన చెప్పి నిజమైంది కనుక దాని ఎక్స్టెన్షన్గా ఇప్పుడు చెప్పాడు ఆయన. అది రియాక్ట్ అయితే బాధపడితేనో లేదా సంతోషపడితేనో లేదా హెచ్చరికను తీసుకుంటారో లేకపోతే విమర్శ తీసుకుంటారో అది ఎవరు? నాగ చైతన్య, నాగార్జున, ఆ అమ్మాయి శోభిత, వీళ్ళు ఫీల్ అవ్వాలి అంతే కదా. నీకు నాకు సంబంధం ఏంటి? కత్తికి లేదు దొరద కత్తిపేటకు ఎందుకని, కందకు లేదు దొరద కత్తిపేటకు ఎందుకని ఈ పిచ్చి పిచ్చి వాగుతారు. వీళ్ళు వాగేవాళ్ళు మళ్ళీ టీవీల్లో వేణుస్వామి గారి జాతకం చెప్తారు. మీరెవరో చెప్పడానికి వేణుస్వామి గారి జాతకం ఏమన్నా అడిగాడు? వేణుస్వామి గారు ఏమన్నా ఎలా జాతకం చెప్తారు? అయ్యి అంటే ఉన్నే కుదిరి ఏదో ఛాన్స్ దొరికిందని దూకేసి మన పేరు మార్కెట్లోకి వెళ్ళటానికి మాట్లాడే బాబులు ఎవరెవరో ఇప్పుడు స్వామీజీలు వస్తున్నారు ఛానల్స్లో. వీళ్ళు ఎవరో కూడా తెలియదు. వీళ్ళెవరో కూడా ఇప్పుడు వేణుస్వామి పేరు పెట్టుకుని లైన్లోకి వచ్చి ఏదో పెద్ద శాస్త్రాలు వాగేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన గతంలో చెప్పిన దాంట్లో గతంలో 80% సక్సెస్ అయినాయి. ఆ సక్సెస్ అయినప్పుడు వీళ్ళందరూ ఈ శాస్త్రులంతా మా జ్యోతిష్కుడు వేణుస్వామి గారు బ్రహ్మాండంగా చెప్పారు, పూలమాలలు వేసి సత్కరించి సన్మానించి పొగిడారు. లేదుగా. మరి ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఒకటి తప్పు అయితే ఏదో జగన్ ఓడిపోయాడు, ఆ విషయంలో తప్పు అయింది. దాని మీద మాట్లాడతారు ఎందుకు? 80 సక్సెస్ అయినప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు సక్సెస్ అయ్యారు, చంద్రబాబు అరెస్ట్ అవుతాడని చెప్పింది ఆయనే. బీఆర్ఎస్గా మారిస్తే టీఆర్ఎస్గా మళ్ళీ మారకపోతే బీఆర్ఎస్ గతి లేదని చెప్పింది ఆయనే. ఇదే జగన్ విషయంలో కూడా ముగ్గురు కలిసి పోటీ చేస్తే కథ మారచ్చు అని కూడా చెప్పాడు ఆయన. అది కూడా చెప్పాడు. ఆ పాయింట్ పక్కన పెట్టేసి ఓన్లీ గెలుస్తాడని చెప్పింది మాత్రం ట్రోల్ చేస్తాడు. ఇదేంటంటే పని పాటలేని ఇప్పుడు ఈర్ష్య ద్వేషాలు కూడా మా ఇందులో ప్రొఫెషనల్ ద్వేషాలు, ప్రొఫెషనల్ ఈర్ష్యలు. వేణుస్వామి గారికి వచ్చిన పేరు పాపులారిటీ మనకు రావట్లేదే, మనం ఆయనకన్నా గొప్పగా చెప్తాము కానీ మనకు రావట్లేదు. ఈ ఈర్ష్యతోటి ఆయన చెప్పింది ఆయన్ని అండర్మైన్ చేసి ఆయన తప్పు. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో పేషెంట్స్ వెళ్తూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళలో 10 మంది వెళ్తే 8 మంది సేఫ్గా వస్తారు, 2 చచ్చిపోతారు. అందుకని హాస్పిటల్ మూసేస్తామా? కాదుగా. అట్లాగే ఆయన చెప్పిన దాంట్లో 80% సక్సెస్ అయింది, ఒక 20 తప్పు అయింది. వాడుకొని వీళ్ళు ఫేమస్ అవ్వాలి అంతే. ఇది వాడుకుని వీళ్ళు ఫేమస్ అవ్వాలి అంతే తప్పితే ఇంకోటి చెప్పాడు నాతో. ఈయన వేణుస్వామి గారు జాతకం మీరు ఎలా చెప్తారు? ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఆ జాతకం మీరు టీవీలో పెట్టి మీకు ఆయన అడిగాడు, మిమ్మల్ని జాతకం చెప్పండి ఎలా పెడతారు? అది అక్కడే రిపోర్ట్లో వీళ్ళకి విజ్ఞానము ఇది లేదు, ఏదో వాగేస్తున్నారు. నేను తప్పు ఆయన ఒప్పుకున్నాడు, నేను జగన్ విషయంలో తప్పు చేశాను, తప్పు అయింది, క్షమాపణ చెప్తున్నా అన్నాడు, అయిపోయింది. మీకు మళ్ళీ జాతకాలు చెప్పడం అన్నాడు. చెప్పడం ఇది మళ్ళీ చెప్పే జాతకం కాదు, నిన్నటి జాతకమే. నేను చెప్పిన దాని కంటిన్యూషన్. ఇది కొత్తగా చెప్పింది ఎక్స్టెన్షన్. కొత్తగా చెప్తే మీరు అడగచ్చు, జాతకాలు చెప్పన్నారు కదా, కొత్త సెలబ్రిటీకి ఎలా చెప్తున్నారు, పొలిటికల్ పీపుల్కి ఎలా చెప్తున్నారు. చాలా మంది కూడా అదే రకంగా విమర్శిస్తున్నారు. గతంలో అంటే తెలుగు తెలుసా, వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా, భాషా పరిజ్ఞానం ఉందా? ఆయన అన్నమాట ఏంటి? దేవతకి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్తున్నాను. ఆయనేమి వాళ్ళ మీద ఒట్టు పెట్టాడని వాగుతారు. ఆయన చెప్పింది అది, క్షమాపణ చెప్తాను నేను, ఇక మీద మళ్ళీ సెలబ్రిటీలకి రాజకీయ నాయకులకి చెప్పడం అన్నాడు. ఆ మాట మీద ఉన్నాడు ఆయన. క్షమాపణలు చెప్పాడు దేవుడికి. ఇది ఎక్స్టెన్షన్. ఇది చెప్పను అన్నప్పుడు అక్కడ ఆపేసేసి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎందుకు చెప్పడం? కొత్తది కాదుగా. కొత్తది చెప్తే మీరనే మాట, కొత్తగా ఇంకోళ్ళది ఎవరితో చెప్పారు అనుకో, నిన్నగా చెప్పడం. ఇది చెప్పింది ఆల్రెడీ, చెప్పిన దాని తాలూకు కంటిన్యూషన్ ఇది కనుక ఇది కొత్తది కాదు. ప్లస్ ఆయన చెప్పిన దాన్ని వాళ్ళేమో ఒక హెచ్చరికగా తీసుకున్నారు,
ఒక సలహాగా తీసుకున్నారు, ఒక సూచనగా తీసుకున్నారు. తప్పు జరిగింది, కనీసం రేపు పెళ్లికి పెట్టబోయే ముహూర్తం అయినా దొడ్డ ముహూర్తం పెట్టుకుని మంచి ముహూర్తం చూసుకుని జాగ్రత్త పడాలని ఒక సలహాగాను ఒక హెచ్చరికగా తీసుకున్నారని నేను అనుకుంటున్నా. అందువల్లే వాళ్ళు ఏం మాట్లాడలా. నాగార్జున కానీ నాగ చైతన్య కానీ శోభిత కానీ వీళ్ళు ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడలా? వాళ్ళ దాన్ని ఒక సలహా తీసుకుని గతంలో ఆయన చెప్పింది నిజమైంది కనుక ఆయన చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి, ఆయన కొంచెం జాగ్రత్తగా చూడాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అని నా అనుమానం. అందుకనే వాళ్ళు ఏం మాట్లాడలే. మీకెందుకు దూలా అంటాను, మీకెందుకు దూలా అని. మొన్న ఎవడో ఇంకోటి వచ్చి ఆవిడ వైఫ్ మాట్లాడింది అంటాడు, ఇంకో ఛానల్ వైఫ్ మాట్లాడుద్ది. వైఫ్ మాట్లాడదా? మీరు ఇష్టం వచ్చాడు మాట్లాడితే వైఫ్ మాట్లాడదా? వేణుస్వామి గారు వైఫ్ బయటకు వచ్చి మాట్లాడుద్ది. అది వ్యంగ్యంగా మాట్లాడేది. ఏం వ్యంగ్యం? మీకు భాష తెలియకపోతే వ్యంగ్యం. వెటకారం ఏం మాట్లాడలే ఆవిడ, చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడేది. నేను సీనియర్ జర్నలిస్ట్ని అని ఎటు వెళ్ళిపోతాను, మన జర్నలిస్ట్ ఎటు పోతుంది, రియల్గా జెన్యున్గా మాట్లాడేది. దాన్ని అర్థం చేసుకోలేని ఈ దౌర్భాగ్యులు దాని ఏదో వెటకారం అంటాము, దాన్ని ఏదో వ్యంగ్యం అంటాము. వ్యంగ్యం అంటే ఏంటి, వెటకారం అంటే ఆ పదాలు వ్యంగ్య పదాలు ఏంటి? అమ్మాయి వాడి దాంట్లో ఎక్కడ వ్యంగ్య పదం కానీ అంతే. వాళ్ళ బాగుంటుంది చెప్పింది. ఆయన వచ్చాడు, మనాడు వచ్చాడు, విష్ణు వచ్చాడు, మాట్లాడాను, మోహన్ బాబు కొడుకు వచ్చాడు, ఫోన్ చేశాడు, రావటం కాదు ఫోన్ చేశాడు, మాట్లాడాడు, గౌరవంగా చెప్పి దాన్ని ఇష్టం వచ్చే ఇంటర్ప్రిటేషన్ చేసి ఈ సన్నాసులమ్మా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఏంటంటే దాన్ని ఎంత బాగా ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ఈ చిల్లరతనంగా వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ చిల్లర వాళ్ళు ఏంటంటే వీళ్ళకి పని పాట ఉండదు, ఏ విషయం మీద పరిజ్ఞానం ఉండదు, ఏ విషయం మీద సంపూర్ణ అవగాహన ఉండదు, ఏదో కూర్చుని పని పట్టలేదు, వాడు పక్కింటోడికి కూడా ఎవడో తెలియదు, వాడు పాపులర్ చేసుకోవడానికి వ్యూస్ కోసమని ఏవో పెడతా ఉంటారు. అట్లయితే దరిద్రం. వేణుస్వామి గారిని నేను ఆయన తప్పు చేసి తప్పు చెప్పేశాడు. ఇహ ఇష్టం ఏమి వీళ్ళు అన్నట్టు వీళ్ళు వాగుతున్నట్టు సనాస్తనంగా వాగుతున్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నట్టు అదర్ మీడియా వీళ్ళు వాగుతున్నట్టు అయితే ఆయనకి ఇంత ఫాలోయింగ్ ఎందుకు ఉంటుందమ్మా? నేను ఆయన 2 ఏళ్ళుగా ఫాలో చేస్తున్నా. ఆయన చెప్పినవి ఏంటి, ఈ సక్సెస్ అయినాయి, ఈ అవ్వలేదు. ఇప్పుడు ఆస్టర్ డామస్ చెప్పినవి కూడా కొన్ని అవ్వలేదు, అందుకని ఆస్టర్ డామస్ని లెక్కలో తీసేస్తామా? వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినవి కూడా కొన్ని అయినాయి, బ్రహ్మాండంగా అయినాయి, కొన్ని అవలా. అయినా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినవి మనం ఎందుకు గట్టిగా నమ్ముతున్నాం? ఆయన కొన్ని అవ్వలేదు, ఆయన చెప్పింది మరి అవలా, మరి అది తీసేస్తున్నామా? లేదు. అట్లాగే జ్యోతిష్కంలో 1-2 నిమిషాలు తేడా ఉన్నా కూడా అనేక మార్పులు వస్తాయి, చెప్పలేము. అలాంటి మిస్టేక్ ఎక్కడో జరిగింది ఆయన చెప్పిన దాంట్లో. కనుక ఘంటాపథంగా చెప్పిన విషయాలు ఉన్నాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడని ఎవడో నమ్మలా. అరెస్ట్ చేస్తుంది బీజేపీ, అంత ధైర్యం చేస్తుందని ఎవడో నమ్మలా. చేసి చూపించారు కదా, ఆయన చెప్పాడు, మరి ఎప్పుడో చెప్పాడు ఆయన. అలాగే చంద్రబాబు అరెస్ట్ అవుతాడని 4 నెలల ముందు చెప్పాడు, అప్పుడు ఎవరికి ఊహ కూడా లేదు. రష్మికకు మరి జాతకం చెప్పాడు, మీ ఇద్దరు జాతకాలు కలవట్లేదు, మీ ఇద్దరు కలిసి ఉండటం వల్ల మీ ఇద్దరికి ప్రయోజనం లేదు, నీకు కలిసి ఉండటం వల్ల ప్రయోజనం జరగట్లేదు, అందుకు నన్ను జాతకం అడ్డుపడుతుందని చెప్పాడు. మరి అమ్మాయి అర్థం చేసుకుందా, భర్తతో మాట్లాడుకుంది, ఇద్దరు ఓకే, ఒకరికొకరికి మన ప్రయోజనం లేకుండా అన్నీ ఇలాగ జరుగుతున్నాయి. కొంతకాలంగా అన్నీ వెనక్కి వెళ్తున్నాయి. ఆయన మరి చెప్పింది అలాగే ఉంది కనుక ఆయన ఇద్దరు మాట్లాడుకుని విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఎవరికీ తెలియని రష్మికే వాళ్ళ నేషనల్ క్రష్ అయింది కదా. మరి సో దానికి ఏమంటారు, దానికి వెళ్ళి ఆయనకి ఎవరైనా పొలమాలు వేసారా? లేదుగా. ఇది అందుకని అన్నం జరుగుతూ ఉంటాయి. ఒకటి అలా జరిగినప్పుడు దాన్ని ఏదో పెద్ద వీళ్ళు పూసర్లాగా, వీళ్ళు మహామేధావుల్లాగా, వీళ్ళు బాగా చెప్పేవాళ్ళలాగా, కొన్ని టీవీ ఛానల్స్ అయితే అసలు ఏంటో వీళ్ళే జ్యోతిష్ శాస్త్రానికి ఇదైపోతుంది వేణుస్వామి గారు అన్నారు. పిచ్చి వాగుళ్ళు, ఇష్టం వచ్చిన వాగుళ్ళు చేస్తున్నారమ్మా. అది కరెక్ట్ కాదు. ఎవరైనా ఈ వాగేవాళ్ళు కూడా, ఈ కొంతమంది ఛానల్స్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళెంతో వాళ్ళ వెనకాల ఉన్న మురికి ఏంటో, వాళ్ళ వెనకాల ఉన్న మచ్చ ఏంటో చూసుకోవాలి. అదే గురువింద గింజ అంటారే, వాళ్ళు అది తెలుసుకోవాలి. వాళ్ళు మాట్లాడేది ఏంటి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఛానల్స్కి ఏమున్నాయి వెనకాల, వాళ్ళ యూట్యూబ్స్కి ఏమున్నాయి వెనకాల, వాళ్ళకు ఉన్న మచ్చలేంటి, మరకలేంటి, ఇవి వాళ్ళు కడుక్కోవాలి.
అంతే చెప్తే ఊరినే కుదిరింది కదా అని వేసేస్తూ ఉంటే కరెక్ట్ కాదు, దుర్భాగ్యం. అందుకని చెప్తారు కొంతమంది దీంట్లో సోషల్ మీడియాలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకపు జాతి ఈ ట్రోలింగ్ గ్యాంగ్ ఇన్ సోషల్ మీడియా. సో ఇప్పుడు చూసుకుంటే మరి సమంత అండ్ అలాగే నాగ చైతన్య విషయానికి వస్తే వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి శోభితతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. నిజమంటారా ఈ వ్యాఖ్యలో? ఇవన్నీ సోషల్ మీడియా వాక్యాలమ్మా, సోషల్ మీడియా. ఎందుకంటే ఇది కనుక ఉంటే అమ్మ ఆ టైంలో విడిపోతున్న టైంలో సమంత మాట్లాడిన అనేక మాటల్లో ఈ రెఫరెన్స్ ఉండాలి కదా. ఎప్పుడు లేదే ఆ రెఫరెన్స్, ఎప్పుడు లేదే. కనుక ఇవన్నీ పుట్టిస్తూ ఉంటారు ఈ సోషల్ మీడియా. చెప్తానే దౌర్భాగ్యులని వీళ్ళు లేని పోని పుట్టించి అన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు అసలు బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి తీసినట్టు, వాళ్ళు మాట్లాడుకునే లైట్ పెట్టినట్టు అన్నీ చేస్తూ ఉంటారు ఈ దౌర్భాగ్యులు. అదే చెప్పాను, అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు ఈ ట్రోల్ చేసే యదవులు. అందుకని వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళ పేరు పెట్టుకుంటానికి కూడా ధైర్యం ఉండదు, వాళ్ళకి పెట్టేసుకుంటూ ఉంటారు ఏదో పేరు. ఇప్పుడు కొన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు సోషల్ మీడియా. ఈ కొన్ని రెప్యూటెడ్ ఛానల్స్ కూడా దౌర్భాగ్యంగా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. సరే ఇప్పుడు వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాగ చైతన్యకి ఎంత బ్యాడ్ వచ్చిందో సమంతకి అంత బ్యాడ్ వచ్చింది, అంటే కామెంట్స్ రూపంలో. ఇప్పుడు సమంత గురించి ఏమంటున్నారంటే సమంత ఒక డైరెక్టర్తో డేటింగ్లో ఉందని అంటున్నారు. అది నిజమంటారా మరి? అవి ఉంటే ఏంటమ్మా, వీళ్ళకి ఏం అవసరం అని. ఇప్పుడు అమ్మాయి విడాకులు తీసేసుకుందమ్మా, ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇతను ఎవడో పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఎవడో పెళ్లి చేసుకున్నారు. ఏంటి మీకు ఊడింది ఏంటని? మీకేంటి ఈ మీడియా? అదే మీకేంటి? అమ్మాయి విడాకులు చేసుకోకుండా ఇంకోటితో డేటింగ్ వద్దంటే మీరు ఇది చేయండి, పబ్లిక్ ఫిగర్ అండి, మరి ఇలా చేస్తారు. అమ్మాయి విడాకులు తీసుకున్నారు కదా, ఎవరికి జీవితం వాళ్ళు చూసుకుంటారు. మీకు పడిన పని మీది మీరు కడుక్కోండి. ఇంకోటి కడగటానికి ఎందుకు సిద్ధమవుతారు ఈ మీడియా? నాకు అర్థం కావట్లా. మీది మీరు కడుక్కోండి, మీ యూట్యూబ్లు కానీ ఈ ట్రోల్ చేసేవాళ్ళు కానీ మీది మీరు కడుక్కోండి, మీరు శుభ్రంగా ఉండండి. ఇంకోళ్ళు ఇది ఇళ్ళలో దూరి వాళ్ళు విడాకులు తీసుకుని ఎవడ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటే దాంట్లో దూరి వాళ్ళది కడుగుతూ ఉంటారు. ఎందుకు మీరు కడుక్కుంటే కరెక్ట్ కదా.